వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిటాఫటా. వాణిజ్యపరంగా రెండో ముంబైగా ఆధోనికి పేరు, కానీ గతమెంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం మౌలిక వసతులకు కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఆధోనిలో నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ప్రజలు ఏమను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం ఆదోని. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కృష్ణమ్మపై 24,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2009లో జరిగిన ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడు చేతిలో 256 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో దిగిన ఆయన మీనాక్షి నాయుడుపై బంపర్ విక్టరీ కొట్టారు. 16,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు సాయి ప్రసాద్ రెడ్డి. అనంతరం 2019 ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి అదే మీనాక్షి నాయుడుపై 12,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంపై తన పట్టు నిలుపుకున్నారు. విషయానికి వస్తే వెనుకబడిన ప్రాంతం కావడంతో జగన్ ప్రభుత్వం ఆదోనికి వైద్య కళాశాల మంజూరు చేసింది. ఇది సాధించే విషయంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారని, ఇదే అతిపెద్ద విజయంగా చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే 2021 మే నెలలో శంకుస్థాపన చేయగా ఇంకా పనులు సాగుతున్నాయి. 475 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కళాశాలలో బోధనాసుపత్రి, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీతో పాటు విద్యార్థులు, ప్రొఫెసర్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నీటి సమస్య, నిధుల సమస్యతో పనులు కాస్త నత్తనడకన సాగుతున్నాయి. మరోసారి అధికారంలోకి వస్తే నియోజకవర్గ కేంద్రం ఆదోని సమీపంలోని ఆరేకల్లు వద్ద ఐటీఐ నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయలతో 2019లో పనులు ప్రారంభించారు. అయినా నేటికి అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇక బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల, వసతి గృహం కోసం 18 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే వచ్చిన కొత్తల్లోనే పనులు ప్రారంభించగా ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి. జూనియర్ కాలేజ్ పర్ ఉర్దూ మీడియం కోసం చేపట్టిన భవనం, సద్భవన్ మండప్ నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఆదోనిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. అయితే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత 4 ఏళ్లకు అద్దె భవనంలో డిగ్రీ కాలేజ్ ప్రారంభించారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. అరాకొర వసతుల మధ్య నామమాత్రం కానే కొన్ని కోర్సులు ప్రవేశపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది కూడా విద్యార్థుల ఒత్తిడి వల్లనేనని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజ్ ఫర్ మైనారిటీస్ పూర్తిగా బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. ఓపెన్ చేయాలా అనేటప్పుడు ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు వరకు 4.5 ఏళ్ళు అయిపోయింది. ఆ బిల్డింగ్ ఓపెన్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టాఫ్ కూడా దానికి ఇంతవరకు అపాయింట్ చేయలేదు. అంటే ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మైనారిటీల మీద చిత్తశుద్ధి. మరి అప్పుడే ఓపెన్ చేసి ఉంటే ఈరోజు వరకు దగ్గర ఒక 400 నుంచి 500 మంది స్టూడెంట్స్ దాంట్లో ఉత్తీర్ణులై బయట వచ్చేవాళ్ళు. కానీ మా జగన్ ప్రభుత్వంకి దాని మీద చిత్తశుద్ధి లేదు.
మరి ఇక్కడ ఉన్న నాయకులకి ఎంత చిత్తశుద్ధి ఉందో అది వాళ్ళ మీదే నేను ఇచ్చిపెడుతున్నాను. అదే దాని పక్కనే ఉర్దూ జూనియర్ కాలేజ్, హై స్కూల్ అండ్ రెసిడెన్షియల్ అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు వరకు కూడా దానికి పనులు ఇంకా అర్ధార్థంగా ఆగిపోయినాయి. ఎందుకంటే అందరికీ తెలుసు ఖజానా ఖాళీ. అంటే వీళ్ళకి మైనార్టీల మీద అస్సలు, మైనార్టీలు కాదు ప్రతి వర్గాన్ని మీద ఏం చిత్తశుద్ధి లేదు. రెండో ముంబైగా పేరు తెచ్చుకున్న ఆధోనిలో వలసలు ఎందుకు ఎక్కువయ్యాయి? నీటి సమస్య వేధిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారా? జగనన్న కాలనీలు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు కల్పించకపోవడంతో అవి కూడా నిరుపయోగంగా మారడం వెనుక ఏం జరిగింది? ఇలా 1-2 కాదు, పలు హామీల అమలులో ఎమ్మెల్యే ఎందుకు వెనుకబడ్డారు? అలాంటి చోట ఇప్పుడు ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి. అవును, పత్తి పరిశ్రమలతో ఒకప్పుడు కలకలలాడింది ఈ ప్రాంతం. అయితే వర్షాభావ పరిస్థితులు, ఇతర అంశాలు అనుకూలించకపోవడంతో ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడులు లేవు. ఇక ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు తగ్గించడంతో ఒక్కో పత్తి పరిశ్రమ మూతపడుతూ వచ్చింది. ఫలితంగా కార్మికుల పరిస్థితి పట్టణంలో ప్రజలు దాహార్తి తీర్చేందుకు సరైన వసతులు లేకుండా పోయాయి. బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతులకు వచ్చింది. గత ఏడాది సమస్య తలెత్తడంతో ప్రస్తుతం పట్టణంలో 4 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నీటి అవసరాల దృష్ట్యా 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధుని కోసం ఒక ప్రత్యేక స్టోరేజ్ ట్యాంక్ ఉండాలని చెప్పి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను ఆయన సర్వే చేయించి మొత్తం భూమి సేకరించి నిధులు విడుదల చేసి ఆయన దిగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు ఆ యొక్క కాంట్రాక్ట్ను చాలా నాసిరకంగా చేసి పూర్తి అవినీతి చేసి పూర్తిగా వరస్ట్ చెరువు నిర్మించారు సాయిరెడ్డి గారు. అది పాపం నిదానంగా పండుతూ ఏమైందంటే చివరకు ఆ చెరువు కుంగి చివరికి ఇప్పుడు ఏమైందంటే దాదాపు ఒక 20-30% చెరువు కుంగిపోయింది. ఈసారి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పుడు భయపడి మున్సిపల్ అధికారులు దానికి సిమెంట్ మట్టి బ్యాగులు పెట్టి అడ్డం పెట్టారు దాన్ని. కానీ అది సరిపోలేదు. దాని డ్యామేజ్ వల్ల ఏమైందంటే ఈసారి ఎంతైతే దింపాలో మనం వాటర్ దాంట్లో సగం కూడా నింపలేదు. మరి ఇంత పెద్ద పట్టణానికి జనవరంలో మరి సగం కూడా నింపకపోతే మరి ఈసారి ఎండల్లో అప్పుడే మనకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇక జగనన్న కాలనీ పేరుతో కొత్తగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆధోనిలో 1509 మందికి పట్టాలు మంజూరు చేశారు. అయితే వీటిలో కేవలం 157 ఇళ్లు మాత్రమే పూర్తి స్థాయిలో సిద్ధం కాగా మిగిలినవన్నీ వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక అర్బన్ పరిధిలో 10,000 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించగా అందులో 5,000 ఇళ్లను 2024లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 1,800 ఇళ్లు మాత్రమే స్లాబ్ స్థాయికి వచ్చాయి. మిగిలినవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఆదోని పట్టణంలో గత తెలుగుదేశం ప్రభుత్వం 2017లో టిట్కోయిల నిర్మాణ పనులు అనేటువంటివి ప్రారంభానికి భూమి పూజ అట్లాంటి పనులు జరిగాయి. అయితే 2017లో ప్రారంభమైనటువంటి టిట్కోయిల నిర్మాణం నేటికి నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ టిట్కోయిల నిర్మాణం కొరకు పేదవాడు సొంత ఇంట్లో ఉండాలని చెప్పుకోవచ్చు ఒక మంచి కార్యక్రమంతో ఆ ఇళ్ల నిర్మాణం అంటే చేపడితే ఇప్పటికి అదిగో ఇదిగో అని చెప్పి ప్రారంభాలు అని చెప్పి ప్రకటన చేస్తారు తప్ప ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు మన ఆదోని పట్టణంలో చూసుకుంటే దాదాపు 4,000 ఇండ్లకి నిర్మాణం కొరకు పేదలు అప్పు సప్పులు చేసి 500 రూపాయల డీడీ నుంచి సుమారు 1,00,000 రూపాయల వరకు డీడీలు అనేటువంటి ప్రభుత్వానికి కట్టడం జరిగింది. అయితే కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదో 500 రూపాయల డీడీలు కట్టినట్టుగా రంగులు మార్చుకొని కొత్త రంగులు అయితే వేశారు. కానీ పూర్తిగా 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు డీడీ కట్టినటువంటి ఆ ప్రాంతాల్లో ఏమాత్రం కూడా మొత్తం ముండి గోడలు కానీ పరిమితంగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నిర్మాణం లేనటువంటి ఇండ్లను మేము లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పి మంత్రుల చేత ప్రారంభించినటువంటి పరిస్థితి గతంలో చూసాం. అదే పద్ధతిని మళ్ళీ ఇప్పుడు రిపీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి ప్రారంభోత్సవాలు చేస్తారు తప్ప ఎక్కడ కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏమాత్రం కూడా ఇక్కడ కల్పించడం లేదు. ఆ నీరు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా లైట్లు కానీ కరెంట్ ఇట్లాంటి ఏమాత్రం కూడా అక్కడ కనీస సౌకర్యాలు ఏమాత్రం లేవు. కాబట్టి ఇప్పటికే పేద ప్రజలు ఒకే ఇంట్లో చిన్నగా పక్షిగా గూళ్ళ పద్ధతుల్లో ఒకే ఇంట్లో 3 నుంచి 4 కుటుంబాలు అనేటువంటి జీవనం సాగిస్తున్నాయి. ఇండ్లకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే డీడీలు కట్టినటువంటి లబ్ధిదారులందరూ కూడా వెంటనే టిట్కో ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి
చెప్పేసి కూడా కోరుతున్నాను. నా పేరు రూపావతి. గౌళిపేట శక్తి గుడి దగ్గర ఉన్నాము. సొంత ఇంటి కళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడున్న మేము పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము బాడీ ఇంట్లో ఉన్నాము. ఏదో ఇల్లు ఇస్తామని మేము అప్పు చేసి 1,00,000 రూపాయలు కట్టినాం. ఇంతవరకు ఇస్తాము అనటం లేదు, ఇవ్వటం అనటం లేదు. మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇది చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు మా కళ ఎలా నెరవేరుతుందో మాకు తెలియటం లేదు. ఇంత డబ్బు ఖర్చు 2 కట్టుకున్నాం మేము అప్పు చేసి. మరోవైపు మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ పనులు ఏళ్ల తరబడి నత్తనడగను సాగుతున్నాయి. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానో ఉంది. 2006లోనే మొదలైన ఈ పనులు నేటికి కొనసాగుతూ ప్రజల సహనానికి పరీక్షగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేషనల్ హైవే ఇప్పుడు ఉన్న బైపాస్కు దాదాపు 1 to 2 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. దీనివల్ల రేపొద్దున ట్రాఫిక్ సమస్య మళ్ళీ పెరుగుతుంది. ఈ మధ్యలో 2 ఫ్లైఓవర్లు రావడం జరుగుతుంది అంటున్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్న హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో వాళ్ళకు ఇబ్బందే. దీన్ని ఇంకోసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచన చేసుకొని దీన్ని తొందరగా ఊరి బయటికి అంటే సిటీకి అవుట్ సైడ్లో దాదాపు 7 కిలోమీటర్స్ దూరంలో తీసుకెళ్తే రేపొద్దున ప్రజలకు కానీ ప్లస్ అందరికీ కానీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ మాస్టర్ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. దాని ప్రకారం కూడా నేను అడిగినప్పుడు నా దగ్గర ఎలాంటి వాళ్ళ ఆన్సర్ లేదు. ఇది ప్రతి రోజుకు ఒక రూమర్స్ రావడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్లో రోడ్ మ్యాప్ కూడా చేంజ్ అవుతున్నాయి. దీనివల్ల చాలా మటుకు మేము ఇక్కడ తల్లిదండ్రులు కానీ మేమందరూ కానీ చాలా కలత చెందుతున్నాం ఫ్యామిలీ నుండి. దీన్ని ఒకసారి అధికారులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేపట్టిన పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం, మరికొన్ని పట్టాలెక్కకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి 100కు 50 మార్కులు వేశారు. ఆదోని నియోజకవర్గ ప్రజలు 2014, 2019 వరుసగా 2 సార్లు జరిగిన ఎన్నికలలో ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టగా 2024 ఎన్నికలలో సంక్షేమం వైపు మొగ్గు చూపుతారా లేక అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అన్నది రాబోయే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఆదోని. 2019లో పూర్తి కాని పనులను మరోసారి తనను గెలిపిస్తే చేస్తానంటున్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి మీ ఎమ్మెల్యే హిటాఫటా. రేపు మరో 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.